వెల్కమ్ టు చిల్లీస్ బౌల్. హాయ్ అండి, ఇది కొత్తగా పట్టించిన కారం. దీని టేస్ట్ బయట కొన్న ప్యాకెట్స్ కంటే చాలా బాగుంటుంది. ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే 1 సంవత్సరం పాటు వాడుకోవచ్చు. దీంట్లో ఎలాంటి కెమికల్స్ లేకుండా అన్ని కూరల్లో వాడుకోవచ్చు. వెజ్, నాన్ వెజ్ అన్నిట్లో బాగుంటుంది. దీన్ని ఎలా చేయాలంటే చూద్దాం. ఇవి 2 కేజీల ఎండుమిరపకాయలు. వీటిని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఒకరోజు కాదు, 3-4 రోజులు బాగా ఎండగా ఉన్నప్పుడు ఎండబెట్టుకోవాలి. కొంచెం ఎండాక తొడిమెల్ని సపరేట్ చేసుకోవాలి. ముందే తీసేయడం వల్ల విత్తనాలన్నీ రాలిపోతాయి. సో మనం కొంచెం బాగా ఎండాక తీసుకోవాలి. ఇలా వీటికి తీసేసుకున్నాను. కాయలు ఎలా ఎండిపోవాలంటే ఇలా చేత్తో కలిపితే సౌండ్ రావాలి, అప్పుడు ఎండిపోయినట్టు. లేదంటే వాటిని మళ్ళీ ఎండబెట్టుకోవాలి. చేత్తో విరిసినా ఇరిగిపోవాలి, అప్పుడు అవి ఎండినాయి అని అర్థం. ఇంత బాగా ఎండితే మనం వేడి చేసుకోవక్కర్లేదు. ఒకవేళ మీకు అలా అవ్వకపోతే లైట్గా ప్యాన్ పెట్టి ఆయిల్ ఏమి వేయక్కర్లేదు, వేడి చేసుకుంటే అలా క్రిస్పీగా అవుతాయి. అలా అయితేనే మిల్లో కారం పెడతారండి, లేదంటే పట్టరు. ఇప్పుడు మన కాయలు రెడీ అయిపోయినాయి కదా, వీటిని మిల్లుకి తీసుకెళ్లే ముందు దాకా కూడా ఎండలోనే పెట్టాలి. ఇప్పుడు దినుసులు ఏమేమి కావాలో చూద్దాం. ఇందులో కావాల్సిన దినుసులు జీలకర్ర, ధనియాలు, మెంతులు, కళ్ళుప్పు, పసుపు, వెల్లుల్లి, వంట ఆముదం. జీలకర్ర, ధనియాలు 3 కేజీలకి 1/2 కేజీ వరకు తీసుకోవచ్చు. 1 కేజీకి అయితే 100 గ్రాములు సరిపోతాయి. వీటిని ఎండబెట్టి కొంచెం ఎండిపోయాక అప్పుడు మళ్ళీ మనం లో ఫ్లేమ్లో మాడిపోకుండా వేడి చేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు రెండింటిని వేడి చేసుకోవాలి. అలాగే మెంతులు కేజీకి 50 గ్రాముల మెంతులు సరిపోతాయి. మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ కళ్ళుప్పు కేజీకి 100 గ్రాములు సరిపోతుంది. ఎక్కువ వేసుకుంటే మన కారం కలర్ అనేది రెడ్ కలర్ తగ్గిపోయి వైట్గా అవుతుంది. ఇంకా 50 గ్రాములు పసుపు, కొమ్ముల నుంచి తయారు చేసుకున్న పసుపు. నెక్స్ట్ వెల్లుల్లి కేజీ మిరపకాయలకి 100 గ్రాములు సరిపోతాయి. ఆముదం కూడా 100 గ్రాములు. ఉప్పును కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వెల్లుల్లి ఎండలో పెడితే సరిపోతుంది. ఈ కారం మనకి చక్కగా రావాలంటే దీన్ని మిక్సీలో అస్సలు వేయకూడదు. ఇది మిల్లులో పట్టిస్తేనే దినుసులు, మిరపకాయలు అన్నీ ఫైన్గా బ్లెండ్ అయిపోయి మనకి కారం బాగుంటుంది. ఇలా వేసుకుంటే కాయల మంటకి మన కళ్ళు ర్యాష్ కూడా వస్తాయి. కొన్ని మిల్లుల్లో మిరపకాయలు, దినుసులు మాత్రమే పొడి చేస్తారు. అలాంటప్పుడు వెల్లుల్లిని మిక్సీలో వేసేసి ఆ పేస్టు, ఆముదం వేసి కారంలో కలుపుకోవాలి.